ఈరోజు మనం చర్చిస్తున్న సోర్సెస్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బౌద్ధంలో మనం ఎప్పుడూ వినే కొన్ని సుగుణాల గురించి. అంటే ఓర్పు, వినయం లాంటివి. అవును. వాటి గురించి కొత్తగా ఇంకాస్త లోతుగా ఆలోచించేలా చేస్తున్నాయి. మనందరికీ తెలిసిన పదాలే అయినా వాటి వెనుక మనకు తెలియని లోతైన అర్థాలున్నాయని ఈ సమాచారం చెబుతోంది. నిజమే. సరే, మొదటి అంశంతో మొదలు పెడదాం. ఖంతి అంటే ఓర్పు. ఓకే. ఓర్పుగా ఉండటం మంచిదే. కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ అని ఈ సోర్స్ అంటోంది. కరెక్ట్. ఇక్కడే నాకు ఆసక్తి మొదలైంది. కేవలం పళ్ళు బిగపట్టుకొని ఉండడం కాకపోతే మరి ఖంతి అంటే అసలు ఏంటి? మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది కేవలం దంతాలు బిగపట్టుకుని భరించడం కాదు. ఖంతి అనే ఆ పాలీ పదానికి చాలా విస్తృతమైన అర్థముంది. ఓ. సహనం, క్షమాగుణం, దేనిని తేలికగా వదిలేయని స్వభావం ఇవన్నీ అందులో భాగమే. అంటే మన లోపల బయట కలిగే ఒత్తిడ్లో పట్ల ఒక ప్రశాంతమైన, చలించిన వైఖరిని అలవర్చుకోవడమే ఖంతి. చలించని వైఖరా? అంటే మన చుట్టూ ఎంత గందరగోళమున్నా మనసు ప్రశాంతంగా ఉండటమా? వచ్చినా అవి మనసులోని శాంతిని చెదరగొట్టలేవట. ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని కలతపెట్టే సంఘటనలు జరిగినా మనసు వేడెక్కదు, ప్రశాంతంగా ఉంటుంది. అంటే బయటి పరిస్థితులు మన అంతర్గత శాంతికి రిమోట్ కంట్రోల్ కాలేవన్నమాట. వావ్! దీనికి సోర్స్లో ఒక అద్భుతమైన పోలిక వాడారు. ఓర్పు ఉన్న మనసు స్ఫటికంలా స్వచ్ఛమైన నీటితో నిండిన చల్లని కొలను లాంటిదట. అవును, ఆ కొలను పోలిక కదా. అదే సమయంలో చాలామంది మనసులు ఒక పెద్ద కుండలో మరుగుతున్న సూప్ లాంటివని అన్నారు. ఆ మరుగుతున్న సూప్ అనే పోలిక చాలా నిజంగా అనిపిస్తోంది. నిజమే. రోజు మనసు అలాగే ఉంటుంది చాలాసార్లు. ఆ పోలిక మొత్తం సారాంశాన్ని పట్టేసింది. అందుకే ఖంతిని ఆచరించే వ్యక్తిని చల్లని హృదయం కలవాడని అంటారు. చల్లని హృదయం. ఇది ధర్మాన్ని నిజంగా అర్థం చేసుకుని జీవితంలోకి అన్వయించుకున్న వ్యక్తికి ఒక ముఖ్యమైన గుర్తు. దీనికి పూర్తి వ్యతిరేకమే వేడి హృదయం. అంటే చిన్న విషయానికే ఆందోళన చెందటం, కోపంతో ఊగిపోవడం లాంటివి. చల్లని హృదయమనే స్థితి వినడానికి బావుంది. కాని అది దాదాపు అసాధ్యం అనిపిస్తోంది. అంతటి ఓర్పును నిజంగా ఎవరైనా ప్రదర్శించగలరా? ఆ స్థాయిని చూపించే ఉదాహరణలేవైనా ఉన్నాయా ఈ టెక్స్ట్లో? ఉన్నాయి. దానికి ఓర్పు యొక్క పరాకాష్ఠను చూపించే బోధిసత్వుడి కథను ఉదాహరణగా చెబుతారు. ఒక జన్మలో ఆయన అడవిలో ఓర్పు గురించి బోధించే సన్యాసిగా ఉన్నప్పుడు ఓ. కాశీరాజు అసూయతో, కోపంతో ఆయన్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు. శరీరంలోని అవయవాలను ఒక్కొక్కటిగా నరికివేస్తున్నా. అయ్యో. అంతటి తీవ్రమైన బాధలో కూడా ఆ సన్యాసి తన సహనాన్ని కోల్పోలేదు. ఆ రాజు పట్ల ఏమాత్రం ద్వేషం చూపించలేదు. అది ఓర్పు యొక్క అత్యున్నత స్థాయి. అది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. మన రోజువారీ జీవితంలో అంత తీవ్రమైన పరీక్షలుండకపోవచ్చు, కాని సోర్స్ ప్రకారం మన నిత్యం వేడి, చలి, ఆకలి, కీటకాల దాడులు, అవును, ముఖ్యంగా ఇతరుల పరుషమైన మాటలు భరించాల్సి వస్తుంది. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి కూడా ఈ చల్లని హృదయం అవసరమంటారు. కాని ఈ బదం ఎక్కడ్నుంచి వస్తుంది? ఇతరుల పట్ల ఓర్పుగా ఉండటానికి మూలమేంటి? ఇక్కడే చాలా లోతైన విషయముంది. మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. బయట విషయాలను తట్టుకునే శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? అవును. దానికి సోర్స్ ఇచ్చే సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ బలం బయటనుంచి రాదు, మన లోపల్నుంచే వస్తుంది. అంటే? అన్ని రకాల ఓర్పుకు పునాది తనతో తాను ఓర్పుగా ఉండటమే. తనతో తాను ఓర్పుగా ఉండటమా? అవును. మన తప్పుల పట్ల, మన పరిమితుల పట్ల, మన బలహీనతల పట్ల మనం సహనంతో ఉండాలి. అది లేకుండా ఇతరుల పట్ల చూపించే ఓర్పు కేవలం ఒక బలహీనమైన నటనవుతుంది. వావ్! ఈ ఆత్మసహనమే మెత్త అంటే ప్రేమపూర్వక దయకు కూడా ఆధారం. అందుకే బౌద్ధ రచనలలో ఓర్పు ఒక శక్తిగా వర్ణించబడింది. అది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మనతో మనం శాంతంగా లేనప్పుడు ఇతరులతో శాంతంగా ఉండలేమని. ఒకవేళ మనం మనతో ఓర్పుగా ఉండటం నేర్చుకుంటే బహుశా ఇతరులు మన తప్పులెత్తి చూపినప్పుడు కూడా అంత సులభంగా కోపం రాదేమో. కరెక్ట్. ఇది మనల్ని తర్వాతి సుగుణానికి దారితీస్తుందేమో. అదే సోవచస్సత. అద్భుతమైన కనెక్షన్. మీరు సరిగ్గా చెప్పారు. సోవచస్సత అంటే సులభంగా సలహా ఇవ్వగలిగిన వ్యక్తి లేదా సరిదిద్దగలిగిన వ్యక్తి అని అర్థం. అంటే వినే గుణం. అవును. మనల్ని ఎవరైనా విమర్శించినా, మన తప్పులు సరిదిద్దినా దాన్ని స్వీకరించే గుణం. ఇది కేవలం కోపం తెచ్చుకోకుండా ఉండటం కాదు, కృతజ్ఞతతో, నేర్చుకోవాలనే తపనతో
ఆ సలహాను స్వీకరించడం. అహంకారాన్ని పక్కనబెట్టి. ఖచ్చితంగా అహంకారాన్ని పక్కన పెట్టి ఎదుగుదలకు సిద్ధంగా ఉండే మనస్థితి ఇది. ఇది వింటుంటే నాకు ఆధునిక ప్రపంచంలో వాడే కోచబుల్ అనే పదం గుర్తొస్తోంది. క్రీడల్లోగాని, కార్పొరేట్ ప్రపంచంలోగాని ఫీడ్బ్యాక్ తీసుకుని మెరుగయ్యేవారిని కోచబుల్ అంటారు. ఇది అలాంటిదేనా, లేక దీనికింకా లోతైన ఆధ్యాత్మిక అర్థముందా? చాలా మంచి పోలిక. ఇది ఖచ్చితంగా కోచబిలిటీ లాంటిదే, కానీ దానికి ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. వ్యాఖ్యానాల ప్రకారం సోవచస్సత ఉన్నవారికే ధర్మాన్ని నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓ అలాగా. ఎందుకంటే వారు తమను తాను మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీనికి విరుద్ధంగా మాట్లాడటానికి కష్టమైన వ్యక్తి ఉంటాడు. అలాంటి వారికి గురువులు కూడా ఏమీ నేర్పించలేరు. ఆ మాట్లాడటానికి కష్టమైన వ్యక్తి గురించి సోర్స్లో చాలా స్పష్టంగా వివరించారు. ఎవరైనా వారిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తే వాళ్లు వెంటనే అబద్ధాలు చెబుతారట. అవును. లేదా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఇంకా దారుణంగా సలహా ఇచ్చిన వారిపైనే నిందలు వేస్తారు. లేదా మీకేం తెలుసు, నాకే అన్నీ తెలుసు అన్నట్లు తమను తామే పొగుడుకుంటారు. నిజమే. మన చుట్టూ రోజూ ఇలాంటి వారిని చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి మనమే అలా ప్రవర్తిస్తామేమో అని కూడా భయం వేస్తోంది. అది చాలా సహజమైన మానవ ప్రవృత్తి. అందుకే ఈ సుగుణాన్ని అలవర్చుకోవడం అంత ముఖ్యం. దీనికి కూడా సోర్స్లో ఒక మంచి పోలికుంది. ఏమిటది? సోవచస్సత ఉన్న వ్యక్తి ఒక మంచి జాతి కొర్రంలాంటివాడు. దానికి దారి చూపించడానికి ఒక చిన్న స్పర్శ, ఒక సున్నితమైన మాట చాలు. ఆహా. కానీ మొండి వ్యక్తి ఒక మొరటు జంతువులాంటివాడు. వాణ్ణి కదపాలంటే కొరడాతో గట్టిగా కొట్టాల్సిందే. ఈ పోలిక మన ఎదుగుదలకు ఈ గుణం ఎంత కీలకమో తెలియజేస్తుంది. సరే, ఒక వ్యక్తి తనతో తాను ఓర్పుగా ఉండి ఖంతి ఇతరుల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, సోవచస్సత. మరి నేర్చుకోవడానికి సరైన వ్యక్తులను ఎక్కడ కనుగొనాలి? ఇది మనల్ని మూడో అంశానికి తీసుకువస్తోందనుకుంటా. అవును. సమణానాంచ దస్సనం అంటే పవిత్రమైన వ్యక్తులను చూడటం. కాని ఇది కేవలం కళ్లతో చూడటం కాదని సోర్స్ నొక్కి చెబుతోంది. అంటే ఏమిటి? అవును, ఇక్కడే అసలు విషయం ఉంది. సమణ అంటే తనను తాను శాంతింపజేసుకున్నవాడు అని అర్థం. దర్శనం అంటే చూడటం. కాని హిందీలో దర్శనం అన్నట్లుగా ఇది గౌరవంతో, భక్తితో చూడటాన్ని సూచిస్తుంది. ఓకే. అయితే బౌద్ధ దృక్పథంలో ఇది ఇంకా లోతైందది. ఇది మనస్సు, వాక్కు, శరీరం ఈ మూడిటితో చేసే ఒక సమన్వయ చర్య. మనస్సు, వాక్కు, శరీరం అంటే ఆచరణలో దీని అర్థం ఏమిటి? నేను ఒకరిని కలవడానికి వెళితే అక్కడ ఈ మూడు ఎలా పనిచేస్తాయి? దీనికి 3 దశలున్నాయని చెప్పవచ్చు. మొదటిది మనసులో అలాంటి పవిత్ర వ్యక్తులను కలవాలనే బలమైన కోరిక పుట్టటం. రైట్. రెండవది శరీరంతో దానికి తగ్గ ప్రయత్నం చేయడం, వారి దగ్గరకు ప్రయాణించటం, వారు కనిపించినప్పుడు గౌరవంగా నమస్కరించడం. మూడవది వాక్కుతో వారితో సంభాషించటం, వారి మాటలను శ్రద్ధగా వినడం. ఈ 3 కలిస్తేనే అది నిజమైన దర్శనమవుతుంది. వారి సాంగత్యం నుంచి ప్రేరణ పొందడం అసలైన లక్ష్యం. అంటే వారి ఉనికి మనపై ఒక శుద్ధి చేసే ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. సోర్స్ ప్రకారం పవిత్రమైన వ్యక్తుల సాంగత్యం చెడు మార్గాలకు ఒక విరుగుడులా పనిచేస్తుందని. ఖచ్చితంగా ఒక విరుగుడులా. అది మన లోపల ఉన్న ఆధ్యాత్మిక సంపదను మనం కనుగొనడానికి దారితీస్తుందని ఉంది. వారిని చూడటం ద్వారా మనల్ని మనం చూసుకుంటామన్నమాట. సరిగ్గా అదే. ఇక దర్శనం యొక్క అత్యంత లోతైన అర్థం మానసిక నేత్రంతో చూడటం. మానసిక నేత్రంతోనా? అవును. దీన్నే జ్ఞాన దర్శనం అంటారు. అంటే జ్ఞానం ద్వారా అంతర్దృష్టిని పొందడం. అలాగే ధమ్మ దర్శనం అంటే ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. ఓ. అంతిమంగా జీవితంలోని మహోన్నత సత్యాలను గ్రహించటం కూడా ఒక రకమైన దర్శనం. ఇవన్నీ ఎక్కడ మొదలవుతాయి అంటే ఒక పవిత్ర వ్యక్తిని చూడటం అనే ఒక సాధారణ చర్యతో. భౌతిక దర్శనం మానసిక దర్శనానికి దారితీస్తుంది. అవును, అదే. అద్భుతం. ఇప్పుడు ఈ ప్రయాణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొదట మనలో ఓర్పు, తర్వాత నేర్చుకోవాలనే వినయం, ఆ తర్వాత సరైన గురువులను వెతకడం. ఇప్పుడు వారిని కలిసాం. తర్వాతి సహజమైన అడుగు వారితో మాట్లాడటమే కదా? అవును, ఖచ్చితంగా. అదే మన చివరి అంశం. కాలేన ధమ్మసాకచ్చ, సరైన సమయంలో ధర్మంపై చర్చించడం. ఇక్కడ సరైన సమయం అనే పదం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, కాలేన అనే పదానికిక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. ధర్మం చాలా లోతైన విషయం.
దాని గురించి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు. నిజమే. దానిపై మంచి అవగాహన ఉన్నవారితో సరైన మనస్థితిలో ఉన్నప్పుడు చర్చించడం ద్వారానే దానిలోని సూక్ష్మ నైపుణ్యాలను గ్రహించగలం. మరి ఏది సరైన సమయం, ఏది సరికాని సమయం? సరికాని సమయంలో జరిపే చర్చ వల్ల నష్టం కూడా జరుగుతుందా? మంచి ప్రశ్న. సోర్స్ ప్రకారం మన మనసు అనిశ్చితి, సందేహం, సోమరితనం వంటి మలినాలతో నిండినప్పుడు, హ్మ్, లేదా కుటుంబం, ఉద్యోగం వంటి సమస్యలతో కలత చెందినప్పుడు అది ధర్మచర్చకు చాలా సరైన సమయం. ఎందుకని? ఎందుకంటే అలాంటి స్థితిలో చేసే చర్చ మనసుకు ఉపశమనాన్ని, స్పష్టతను ఇస్తుంది, ఒక గైడెన్స్లా పనిచేస్తుంది. మరి సరికాని సమయం అంటే? ఉదాహరణకు మన మనసు కోపం, అహంకారం లేదా తీవ్రమైన కోరికలతో నిండినప్పుడు చర్చకు కూర్చుంటే మనం ధర్మాన్ని నేర్చుకోవడానికి బదులుగా వాదించడానికి ప్రయత్నిస్తాం. ఓ, అవును. మన అభిప్రాయమే సరైనదని నిరూపించుకోవడానికి చూస్తాం. అలాంటి చర్చ వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. అది జ్ఞానానికి బదులు అహంకారాన్ని పెంచుతుంది. అందుకే సమయం, సందర్భం, మన మనస్థితి చాలా ముఖ్యమన్నమాట. అవును. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టమైంది. ఈరోజు మనం 4 ముఖ్యమైన బౌద్ధ సద్గుణాలను చూశాం, కాని అవి వేరువేరు సుగుణాలుగా కాకుండా ఒకదానికొకటి దారితీసే ఒక మార్గంలా అనిపిస్తున్నాయి. నిజమే. ఖంతి లేదా ఓర్పు అనేది కేవలం సహనం కాదు, అది ఒక చల్లని హృదయం, కష్ట సమయాల్లో మనల్ని నిలబెట్టే అంతర్గత శక్తి. ఆ అంతర్గత శక్తి మనకు మన పట్ల సహనాన్నిస్తుంది, దానివల్ల ఇతరుల విమర్శలను స్వీకరించే సోవత్ససత లేదా వినయం అలవడుతుంది. ఆ వినయంతోనే పవిత్రులను వెతుక్కుంటాం. అవును. ఆ వినయం మనల్ని పవిత్రుల సాంగత్యం వైపు నడిపిస్తుంది. అదే సమణానాంచ దస్సనం. వారి సాంగత్యంలో సరైన సమయంలో సరైన మనస్సుతో ధమ్మసాకచ్చ లేదా ధర్మచర్చకు సిద్ధపడతాం. ఇదొక సహజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రక్రియ. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈరోజు చర్చలో మనం నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన విషయం, అన్ని రకాల ఓర్పుకు పునాది తనతో తాను ఓర్పుగా ఉండటమే. మన రోజువారీ జీవితంలో మనం తరచుగా ఇతరులతో ఓపికగా ఉండటానికి, వారిని క్షమించటానికి చాలా ప్రయత్నిస్తుంటాం. కాని ఆ ప్రయత్నం చేసే ముందు ఒక్క క్షణమాగి, నేను నా పట్ల ఎంత ఓర్పుగా ఉంటున్నాను, నా తప్పులను నేను క్షమించుకుంటున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, అది మన దృక్పథాన్ని, మన అంతర్గత శాంతిని ఎంతగా మార్చగలదు.